మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ప్రజవాడ ఆటో డ్రైవర్. మరో జర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వాళ్ళైతే త్వరగా వచ్చాను డ్యూటీకి. ఏంటో కానీ నన్నకి ఏ దరిద్రం పట్టిందో కానీ ఏమో అర్థం కావట్లేదు. బుకింగ్లు అనేది మొహమాటానికి కూడా మోగట్లేదు అసలు. అంత పొద్దున వచ్చినా అదే పరిస్థితి, లేట్గా వచ్చినా అదే పరిస్థితి. గంట అవుతుంది ఆన్ చేసి, ఒక్కటంటే ఒక్కటి కూడా మొహమాటానికి కూడా మోగలేదు. దేవుడి దయ వల్ల ఈరోజు సోమవారం ఫ్రెండ్స్. ఇవాళ జూన్ 30 సోమవారం 2025. ఈరోజు దేవుడి దయ వల్ల అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రయాణాల్లో క్షేమం కలిగి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ నా టార్గెట్ అయితే 2000 ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవుతుందా లేదంటే చూడాలి. అంతకంటే డైలీ 2000 టార్గెట్ చాలు ఫ్రెండ్స్ మనకి. అలా వస్తే చాలు, మనకి ఇబ్బంది ఉండదు. అవుద్దా లేదని చూపిస్తా. ఇన్సెంటివ్ ఈరోజు ఓవర్లో 19 రైళ్ళకి 410 రూపాయలు ఇది ఇచ్చాడు. చూపిస్తా అది కూడా డీటెయిల్స్. ఎర్లీగా వచ్చా కానీ ఉపయోగం లేదు ఫ్రెండ్స్. అందుకే నిద్ర బేస్డ్ అనిపించింది నాకు. అందుకని లేట్గా రావడానికి కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీరు ఎర్లీగా వస్తే ఎలా ఉందో లైన్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8 నిమిషాలు అయితే అయింది. 7 గంటలకు ఆన్ చేసా కరెక్ట్గా. 7 గంటలకు ఆన్ చేసి ఇప్పుడు వరకు ఒక్కడు కూడా మొహమాటానికి కూడా మోగలేదు. అది పరిస్థితి. ఇన్సెంటివ్ ఇచ్చానని చెప్పాను కదా, ఇదిగోండి. ఎప్పుడు ఇది ఇవాళ కాదనుకుంటా ఇన్సెంటివ్. ఇది ఇవ్వాలనుకున్నా నేను. మండే జూన్ 30 ఈ రోజు నుంచి జూలై 1 బయటికి ఇచ్చాడు. ఇదిగోండి 15 రైళ్ళు వేస్తే 220, ఇంకో 2 వేస్తే 80, తర్వాత ఇంకో 2 వేస్తే 110, మొత్తం 410 రూపాయలు అయితే ఇచ్చాడు ఇన్సెంటివ్. మరి అయిద్దా లేదండి చూపిస్తా. ఇక్కడైతే మినిమం ఇంకొక 20 నిమిషాలు అయితే చూస్తా. 8:10 అవుతుంది కదా, 8:30 చూసి పడపోతే ఇంకా సిటీలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. దేవుడి దయ వల్ల ఈ అరగంట వ్యవధిలో కిరాయి పడాలని కోరుకుంటున్నాను. పడిందా లేదని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. మనకి నున్న నుంచి అయితే ఏం పడలేదండి. గుణదల 4 రోడ్డు సెంటర్ దగ్గర వచ్చిన తర్వాత, గుణదల రైలు గేట్ దాటిన తర్వాత చిన్న పికప్ ఒకటి వచ్చింది. 70 రూపాయలు, 75 రూపాయలు, 10 రూపాయలు ఎక్స్ట్రా కలిపారు. సరే ఏదో ఒకటి పోనీ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నానండి. ఇది ఎదుర రైలు గేట్ ఉంటుంది. లైట్గా వర్షం పడుతుందండి. 8:35 దాకా చూసాను నున్నలో, ఏం పడలేదండి. అందుకే రామర్పాటి వైపు వస్తుంటే ఈ బుకింగ్ పడింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రామర్పాడు రింగ్ దగ్గర దింపానండి బుకింగ్. అది ర్యాపిడో 85 రూపాయలు, 3.170 రూపాయలు. 10 నిమిషాలు పట్టింది, 11 నిమిషాలు. ఇదిగోండి పికప్. ఇదిగోండి 1.5 కిలోమీటర్స్ వచ్చింది పికప్. కరెంట్ సినార్ వచ్చింది. రామర్పాడు రింగ్ దగ్గర ఇప్పుడు డ్రాప్ చేశాను. పోనీ అయితే 85 రూపాయలు అయితే అయిందండి. మెల్లగా అటు ప్రసాదం పడవైపు వెళ్ళి అటు కూర్చుందాం. కొత్త రోడ్డు ఉంది కదా, శక్తి కళ్యాణ్ మడప రోడ్డు, అటు వెళ్ళి కూర్చుందాం అండి. ర్యాపిడోలో అయితే ఇంకో పికప్ వచ్చిందండి మనకి. వెయిటింగ్ పికప్ అని పెట్టారు. ఓకే అని పెడతాం మనం. మధురానగరం అని వచ్చింది మరి 119 రూపాయలని. ఫోన్ చేసి వెళ్దామండి. మధురానగరం ఒకసారి వాంబే కాలనీ కూడా మధురానగరం అని చూపించింది. అటు వెళ్తే మనం దెబ్బ అయిపోతాం అండి. వాంబే కాలనీ మధురానగర్ అయితే వెళ్ళిపోతాం. ఫోన్ చేద్దాం ముందు కస్టమర్. I love my body, I love my mind. With
brothers been calling, my enemies stalling, my people been balling, my team we been wildin'. Canada 100, we use basic tools. Strategies moving where we gotta move. There wasn't no option, no time on the clock, and no setting it back, and we gotta get profit. I'm standing on top of the glory, the road. We was just rebels and do what was told. When they asked me how we leveled up, without us getting stuck, we just muscled up. This game spin, no one gotta tighten up, gotta muscle up, or you will get stuck in this game. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. మధురా నగర్ వచ్చాం. 117 రూపాయలు అయితే వచ్చింది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం చూద్దామండి. ఇదిగోండి 6.920 మీటర్ అంటే 7 కిలోమీటర్ దగ్గర 117 రూపాయలు అయితే వచ్చిందండి. అది పరిస్థితి. 10 రూపాయలు తగ్గించారు అనుకుంటా. 7 కిలోమీటర్ 108 రూపాయలు అలా వస్తుంది. మరి 117 వచ్చింది. ఏం చేస్తాం, తగ్గిస్తున్నారో తగ్గించట్లేదు కూడా ఏం తెలియట్లేదు. అదే కస్టమర్ రూపాయి పెంచినా స్క్రోలింగ్ ఫుల్ స్క్రీన్ మీద ఇస్తాడు. అదే 10 రూపాయలు తగ్గించినా 20 రూపాయలు తగ్గించినా ఏమీ చూపించరు అసలుకి. డ్రైవర్లు ఇంత మోసం చేస్తున్నాడు ర్యాపిడో వాడు. వీళ్ళని అరికెట్టేది ఎప్పుడు మన డ్రైవర్లో ఎప్పుడు చైతన్యం వస్తుందో ఏం అర్థం కావట్లేదు అసలుకి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ర్యాపిడోలో మనకి ఇంకో పికప్ వచ్చిందండి ఇప్పుడే. ఇక్కడ మధ్యకట్ట మీద ఉన్నారు. మురళీనగర్ వచ్చింది రామవరపేట సైడ్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి. మహానాడు రోడ్లో పడింది, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్. ఇప్పుడే దింపాను. 311 రూపాయలు అయితే అయిందండి 3 రైలుకి. మహానాడు రోడ్లో ఉన్నాము. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ ఉంటుందో. ఈ ర్యాపిడో బుకింగ్ ఎక్కించుకోగానే ఓబర్లో పెరంలూరు అని వచ్చిందండి 278 రూపాయలు. ఎమ్మటే యాక్సెప్ట్ అయితే కనుక ఓబర్ ఎక్కించుకొని వద్దాం అనుకున్నా. కానీ వితిన్ సెకండ్స్లో కొట్టేస్తున్నారండి ఓబర్లో రైడ్స్. అసలుకి చిన్న బుకింగ్ దొరకట్లేదు, పెద్ద బుకింగ్ దొరకట్లేదు. ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లేదండి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. 1 hour later. గంటన్నర తర్వాత చిన్న రైడ్ ఒకటి పడిందండి ర్యాపిడో. సో కిరాయిలు చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు. ఇది ప్రసాదంపాడు నుంచి ఎన్కేపాడు డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. అదండి పరిస్థితి. ఓబర్లో అయితే మనకి ఇంకా బోనీ అవ్వలేదు. 2-3 వచ్చినాయి కానీ చిన్నయే, అసలు బుకింగ్ అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదు. అది పరిస్థితి. ఏం అర్థం కావట్లేదండి. 11:30 అయింది టైం. 380 రూపాయలు అయితే అయింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఓబర్ బుకింగ్ ఒకటి పడిందండి మనకి. ఎన్కేపాడు డీమార్ట్ దగ్గర దింపిన తర్వాత 1.800 మీటర్ అని పికప్ వస్తే ఓక్ గార్డెన్స్ దగ్గరికి ఎన్కేపాడు 100 అడుగుల రోడ్డు లోపలికి వచ్చానండి. కస్టమర్ దగ్గరికి వచ్చి కూడా అరైవ్డ్ 11:37 పెట్టా టైము. 11:37 కాదు, వచ్చి కూడా 5 నిమిషాలు పైన అవుతుందండి. కస్టమర్ కూడా 2 సార్లు ఫోన్ చేశాను. ఇదిగో చూడండి, ఇందాక ఒకసారి ఇప్పుడు ఒకసారి హిస్టరీ చూడండి. ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నా చూడండి ఫోన్ అసలుకి కస్టమర్. హలో హలో, ఆటో బుక్ చేశారండి ర్యాపిడో. ఓబర్ కృష్ణారెడ్డి ఎక్కడండి అది? ఎక్కడండి అది? వెనకేపాడు ఇక్కడ ఓక్ గార్డెన్స్ ఉంది కదా, అక్కడ ఉన్నానండి. ఎక్కడండి అడ్రస్? హలో, ఎక్కడండి అడ్రస్? ఏమండి మీరు పెట్టింది లొకేషన్ ఓక్ గార్డెన్స్ అండి. నేను అక్కడే ఉన్నాను. వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుంది. ఫోన్ చేసిన ఫోన్లు కూడా ఎత్తలే మీరు.
ఏమండి మీకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడగండి ఏ రోడ్డు చెప్తారు, అప్పుడు క్లారిటీ వస్తుంది. మీకు తెలియకుండా మా ముందుకు వచ్చి అంటే ఎక్కడ రమ్మంటారు? ఒకసారి అడగండి వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని. వెనకేపాడు నిడమానూరు రోడ్డా లేకపోతే నారాయణపురం కాలనీ రోడ్డా అని అడగండి. నారాయణపురం కాలనీ రోడ్డా? సరే బయటకు వస్తున్నా ఉండండి ఒకసారి. ఊబర్లో రైడ్ దింపానండి అక్కడ పోరంకి తాడిగడప దగ్గర. దింపగానే మళ్ళీ అమ్మటే అడ్వాన్స్ రైడ్ వచ్చింది మార్చివారం టౌన్కి 195 రూపాయలు అండి. అదేమో ఇందాక 93 రూపాయలు వచ్చింది, 93 92 వచ్చింది. ఇదిగోండి 92 రూపాయలు. ఇప్పుడు 195. ఆ బుకింగ్ దింపక ముందే అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, ఇంకెక్కించుకొని వచ్చాను. ఇప్పుడే డ్రాప్ చేశానండి. ఊబర్లో మనకి 2 రైళ్ళు అయితే అయినాయి. 2 రైళ్ళకి 288 ప్లస్ ర్యాపిడోలో వచ్చి 380. ఇదండి మనకి ఇప్పుడు వాటికి అయిన ఎర్నింగ్స్. 12:30 అయితే టైము. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయండి, పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. 2 hours later. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. 2:30 అయిన టైము. అన్నా క్యాంటీన్లో అన్నం తిని గులాబీ తోట దగ్గర తింటా ఉంటే ర్యాపిడో వచ్చింది మనకి నొలకపేట. ఇప్పుడే దింపానండి నొలకపేట. 11.300 మీటర్ 250 ఇచ్చాడు. మామూలుగా అయితే 190 రూపాయలు అండి. 11.3కి 60 రూపాయలు ఎక్స్ట్రా కలిపారు, అందుకే 249 వచ్చింది. దింపారండి ఇప్పుడే. కొంచెం ముందుకు వచ్చా, ఊబర్ బుకింగ్ వచ్చింది గాంధీనగర్కి. కస్టమర్ ఇక్కడ ఉన్నారు. RMS కాలనీ అంట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో ఇప్పుడే రైడ్ దింపానండి రైల్వే హాస్పిటల్ దగ్గరికి. 127 రూపాయలు అయితే వచ్చింది. 7 కిలోమీటర్ ఎంత వచ్చిందండి. నేను ఇప్పుడైతే ఒక 2 గంటలు ఆటో డ్యూటీ ఆపుతున్నానండి, పని ఉంది. అదేంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది, పని మీద తిరుగుతున్నా అని చెప్తాను అని చెప్పేసి. ఏం లేదండి, ఇంటి దగ్గర దారి సమస్య వల్ల అది మా ఇంటి పక్కన వాళ్ళకి మాకు కొంచెం అంటే వాళ్ళకి హక్కు లేదు. అది మనకొక్కళ్ళకే దారి, అది 3 గజాల దారి. వాళ్ళకి దారి లేకపోయినా దారి ఉందని చెప్పేసి కాగితాలు సవరణ చేయించుకొని మార్పులు చేర్పులు చేయించుకొని వాళ్ళ అబ్బాయి సీఎం ఆఫీసులో చేస్తారంటండి. దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. అందువల్ల మేము కోర్టుకి వేసామండి. ఒక 2 వారాలు అయితే మన ఆటో లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు మన ప్లేస్లో పెట్టుకోవడానికి. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి MRO ఆఫీస్ నుంచి లెటర్ తెచ్చుకొని అలా చేశాడు, మేనేజ్ చేశాడు. మనమైతే డైరెక్టర్ లాయర్ని పెట్టుకొని కోర్టుకి వేసామండి. అది వాయిదా ఈరోజు 30వ తారీఖు వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు వాయిదాకి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కాగితాలు తీసుకొని మళ్ళీ వాయిదా పడితే మరి జడ్జి గారు ఏం మాట్లాడతారో తెలియదు. అందుకని 2-3 గంటలు పట్టింది దాని టైము. బయటకు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను మళ్ళీ మీకు. ఇది కోర్టులో గెలిచిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తానండి నేను. ఓకే అండి, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు వాటికైతే మనం ఊబర్లో 415 ప్లస్ ర్యాపిడోలో 700, 1100 అయితే తోలేమండి. కిరాయిలు అయితే డల్గానే ఉన్నాయి కొంచెం. సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తానండి. 3 hours later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం వచ్చేసి 5:50 అయితే వస్తుంది. మనకి 91 రూపాయలు రైడ్ ఒకటి పడింది బొడవరం దగ్గర నుంచి నిన్న డీమార్ట్ దగ్గరికి. ఇప్పుడే దింపాను డీమార్ట్లో. ఇదండి పరిస్థితి. మనకు మళ్ళీ 2వ తారీఖు అయితే వాయిదా అనేది వేశారనమాట జడ్జి గారు. మళ్ళీ 2వ తారీఖు వెళ్ళాలి కోర్టుకి. అదండి పరిస్థితి. ఈ బుకింగ్ ఎందుకు తీసుకున్నా అంటే రిజర్వ్లో ఉంది గ్యాస్ కొట్టించుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఈ బుకింగ్. 5 కిలోమీటర్ 91 రూపాయలు ఇచ్చాడండి. వెళ్ళి గ్యాస్ కొట్టించుకొని ఆ తర్వాత అప్డేట్ ఇస్తా. ఊబర్లో అయితే మనకు రైడ్ పడిందండి. అటు కంట్రీకి నుంచి ఏం పడలేదు. రామవరపాడు ఖాళీకి వస్తా 6 కిలోమీటర్లు. రామవరపాడు నుంచి రైల్వే స్టేషన్ పడిందండి. దింపాను ఇప్పుడే. 7 కిలోమీటర్కి 148 రూపాయలు అయితే ఇచ్చాడండి. అది పరిస్థితి. బుకింగ్లు అయితే చాలా డల్గా ఉన్నాయండి, ఏం అర్థం కావట్లేదు. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. 6:34 దీంట్లో ఒక 700 అయితే అయిందండి. అది పరిస్థితి. 1100 అయితే అయింది ఇప్పుడు వాటికి మన ఎర్నింగ్స్. 7 అవుతుందండి టైము. పగలే బుకింగ్లు బాగా డల్గా ఉన్నాయి అనుకుంటే నైట్ ఇంకా డల్గా ఉన్నాయండి. అసలుకి ఏమీ పడతలేదు కిరాయిలు అనేది. బందర్ రోడ్లో ఉన్నాయండి మంచి డిమాండ్ ఏరియాలో. ఈ టైంలో అసలు తెగబడాల్సిన కిరాయిలు, అలాంటిది బుకింగ్లే పడతలేదండి. చూడండి అసలు బుకింగ్లు అనేది పడతలేదు మనకి. ఇలాగే ఉంటే కనుక 1 గంట చూసి ఇంటికి వెళ్ళిపోతామండి. కిరాయిలు లేనప్పుడు ఎందుకు ఖాళీగా తిరగడం కూడా అనవసరం. బుకింగ్
ఎర్నింగ్స్ ఏం పడతలేదు, ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరానండి. నిర్మలా కాన్వెంట్ దాటంగానే మనకి ర్యాపిడో ఒకటి వచ్చింది, ఎనికే పడని కొట్టానండి. ఈ బుకింగ్ దింపి చూస్తా, ఒక 5 నిమిషాలు పడకపోతే వీడియో మన ఎర్నింగ్స్ టోటల్ అయితే చూపిస్తానండి. నాకు ఓపిక నశించిపోయింది, వండాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. ఆకలి కూడా వేస్తున్నావు పక్కన, అది పరిస్థితి. ర్యాపిడోలో ఇప్పుడే రైడ్ దింపానండి. 6.5 కిలోమీటర్ 122 రూపాయలు వచ్చింది ఎనికేపాటి డీమార్ట్ దగ్గరికి. ఇంచేదన్నా ఒక కిరాయి రింగ్ దాకా చిన్న కిరాయిని పడితే టోటల్ అయితే చూపిస్తానండి. వెళ్ళిపోతాను ఇంటికి. ఇంకా నాకు ఓపిక లేదు, చూద్దాం పట్టుకోలేనండి, కాదు టోటల్ అయితే చూపిస్తాను. డ్యూటీ అయితే ఆపేసానండి నేను. ఇంకా అటు ఎనికేపాటి నుంచి ఏం పడలేదు. టైం కూడా 9 వస్తుంది దగ్గర దగ్గర. 8:48 అయితే అయిందండి. మనం మొత్తం ఊబర్లో 6 రైడ్లు అయితే కంప్లీట్ చేసాము. డీటెయిల్స్ చూద్దామండి. ఇదిగోండి, మొత్తం 11 గంటలు అయితే ఆన్లైన్లో ఉన్నాం మనం పొద్దున్నుంచి. ట్రిప్ వేసాం అదండి. 11 గంటల లైన్లో ఉంటే మనకి ఎంత వచ్చిందో చూద్దాము డీటెయిల్స్. ఇదిగోండి, పొద్దున బోనీ కిరాయి చూపిస్తా దీంట్లో. ఇదిగోండి 92 రూపాయలు బోనీ కిరాయి. 4.97 అంటే 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ 97 రూపాయలు. తర్వాత 11.380 మీటర్కి వచ్చి 195 అయితే ఇచ్చాడు. తర్వాత ఇంకోటి 126 రూపాయలు 6.600 మీటర్కి. తర్వాత 91 రూపాయి, ఇది 4.700 మీటర్లు. తర్వాత 148 రూపాయలు 7 కిలోమీటర్కి. తర్వాత 149 రూపాయలు 1.5 కిలోమీటర్కి. అంతేనండి. దీంట్లో 683 రూపాయలు. ర్యాపిడోలో చూద్దాము. ర్యాపిడోలో మొత్తం 826 రూపాయలు అయితే చూపిస్తుంది. 7 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసాము. ఒకటి 122, ఒకటి 249, ఒకటి 73, ఒకటి 71, ఒకటి 109 అండి, ఒకటి 117, ఒకటి 85. అదండి పరిస్థితి. మొత్తం 7 రైడ్లకి 826 రూపాయలు టోటల్ అయితే వేద్దాము. ర్యాపిడోలో 826 రూపాయలు ప్లస్ ఊబర్లో వచ్చి 683. 683 రూపాయలు. ఇదండి మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్. 11 గంటలు ఆన్లైన్లో ఉంటే 1509 రూపాయలు అయితే అయింది. ఇందులో వచ్చి మనకి గ్యాస్ అయితే ఒక 300 అయిందండి. ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500 తీసేద్దాం. రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ 44 రూపాయలు తీసేద్దామండి. ప్లస్ నా ఖర్చు ఒక 100 రూపాయలు తీసేస్తే నాకు మిగిలింది ఇదండి. ఈరోజు 11 గంటలు కష్టపడితే 565 రూపాయలు అయితే మిగిలిందండి. కిరాయిలు అయితే ఈరోజు చాలా డల్గా ఉన్నాయి, చూసారు కదండి. ఒక రోజు కిరాయిలు బాగుంటే 2-3 రోజులు బాగుంటలేదు. అదండి పరిస్థితి. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవాళ మీరు ఎంత తోలేనంది కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరొక ఎర్నింగ్ వీడియోతోటి మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్.